హాయ్ అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా నిర్మాతలకు గట్టి షాకే ఇచ్చారు. సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవటానికి నా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇక నుంచి మీకు రేట్లు పెంచాలంటే అందులో వచ్చే ఆదాయంలో 20% సినిమా కార్మికులకు ఇవ్వాలి, అప్పుడే మీకు రేట్లు పెంచడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన తెగేసి చెప్పారు. ఈ వేదిక నుంచి, ఇక్కడి నుంచే, ఈ కార్యక్రమం నుంచే నేను అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఆ రకంగానైతేనే ఇక సినిమా టికెట్ల రేట్లు పెంచడం జరుగుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, గత కొంతకాలంగా సినిమా కార్మికులు సమ్మె చేస్తున్నారు. చాలా ఇబ్బందులు సినిమా రంగంలో వచ్చాయి. అటు నిర్మాతలకు, సినిమా కార్మికులకు విడతల వారీగా చర్చలు జరిగినప్పటికీ ఒక కొలిక్కైతే రాలేదని చెప్పాలి. చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయి పరిష్కారం అయితే కాలేదనే చెప్పాలి. తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించిందని చెప్పాలి. అయితే సినిమా షూటింగ్లు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే అవన్నీ జరిగిన పరిణామాలు. కానీ అప్పుడు తీసుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనుక స్పష్టంగా మనకు కనపడుతున్న అంశం జూబ్లీ హిల్స్ ఎన్నికలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో దాదాపుగా 25,000 మంది ఇక్కడ సినిమా కార్మికులు ఈ నియోజకవర్గంలో ఉంటారనేది ఒక అంచనా. మరి ఆ 25,000 ఓట్లను రాబట్టుకోవాలంటే వాళ్ళని ఆకర్షించే ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారో ఏమో సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైన ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా ఆయన్ని ఇవాళ అంటే బుధవారం నాడు ఆయన్ని హైదరాబాద్లో సినిమా కార్మికులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సన్మానించే కార్యక్రమం పెట్టారు. ఇది కూడా ఒక రకంగా వ్యూహాత్మకమైన కార్యక్రమం అని చెప్పాలి. ఎన్నికల ప్రచార సభ లాగా కాకుండా ఎన్నికల ప్రచార సభే అని కూడా మనం చెప్పుకోవాలి. మరి ఆ కార్యక్రమంలో సన్మానించిన తర్వాత ఆయన సినిమా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వేదిక మీద ఎఫ్డీసీ చైర్మన్, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అయిన దిల్ రాజు, అలాగే సినిమా కార్మిక నేతలు కూడా వేదిక మీద ఉన్నారు. ఆ వేదిక మీద నుంచి నేను ఈ ఆదేశాలు ఇస్తున్నానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఒక రకంగా సినిమా రంగంలో సంచలనం సృష్టిస్తోందని చెప్పాలి. మరి నిర్మాతలు ఎలా స్పందిస్తారు, వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్, ఏ రకమైన నిర్ణయంగా వాళ్ళు చూస్తారనేది ఇంకా వాళ్ళ నుంచి అయితే స్పందన రాలేదు. ఏదేమైనప్పటికీ ఇక ఎవరు ఒకవేళ టికెట్ ధరలు పెంచుకోవాలన్నా ఖచ్చితంగా 20% అయితే సినిమా కార్మికులకు ఇవ్వాల్సిందే. మరి దీన్ని 20% ఇచ్చిన లాభాన్ని సినిమా కార్మికులకు ఏ రకంగా పంచుతారు? దామాషా పద్ధతిలో పంచుతారా? దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారు? దీనికి ఏమైనా కమిటీ వేస్తారా? ఏ రకమైన కార్యాచరణ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది మనం వేచి చూడాలి.